అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 23వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము 7వ తరము వాడైన హానోకు. యూదాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నందు ఆదాము మొదలుకొని 7వ తరము వాడైన హానోకు. బైబిల్ గ్రంథం నందు 2 హానోకులను గూర్చి చదువుచున్నాము. మొదటి హానోకు ఆదాము మొదలుకొని 3వ తరమునందు వచ్చిన హానోకు. ఆదాము యొక్క కుమారుడైన కయ్యూని యొక్క కుమారుడే ఈ హానోకు. ఆదికాండం 4వ అధ్యాయము 17వ వచనం. కయ్యనే తాను కట్టించిన పట్టణమునకు తన కుమారుడైన హానోకు యొక్క పేరును పెట్టెను. అయితే ఆదాము యొక్క 7వ తరమునందు వచ్చిన హానోకు లోక ప్రకారమైన పేరు ప్రఖ్యాతి పొందకపోయినను, భవనములను కట్టి పట్టణములను ఏర్పరచకపోయినను ప్రభువుతో నడుచువాడై ఉండెను. ఆయన యొక్క మంచితనమును ఆనాటి లోకము గ్రహించలేకపోయాను. అయితే క్రైస్తవ లోకము దేవునితో సంచరించిన హానోకును నేటి వరకును ఆదర్శవంతముగాను ప్రసిద్ధిగాంచిన వాడిగాను ముద్రించి కీర్తించుచున్నది. 7వ తరము అనుట యందు ఆత్మీయ లోతైన అర్థము కలదు. 7 అను సంఖ్య సంపూర్ణతను సూచించుచున్నది. ప్రకటన గ్రంథమునందు 7 అను సంఖ్య మాటిమాటికి వచ్చుచున్నది. 7 స్తంభములు, 7 ముద్రలు, 7 బూరలు, 7 నక్షత్రములు, 7 దూతలు, 7 బంగారపు దీప స్తంభములు అని ఆ పట్టికలో వచ్చుచున్నది. ప్రభు 6 దినములలో లోకమంతటిని సృష్టించెను. 7వ దినమునందు విశ్రాంతి తీసుకొనెను. ఎలాగున విశ్రాంతి తీసుకొనెను? 6వ దినమునందు రూపించబడిన ఆదాముతో 7వ దినమునందు ఆనందముగా విశ్రమించెను. అది ప్రభునకు 7వ దినము, అయితే మనుషునికి మొదటి దినము. ఆ 7వ దినమునందు ఎట్టి పోరాటము లేదు. ప్రభు యొక్క ప్రేమ ఆదాము యొక్క మనసును ఆనందింపజేసి ఉండవచ్చు. అయితే ఆదామును అతని తరువాత తరములను పాపపు మార్గములు వెళ్ళినందున ప్రభు దుఃఖించెను. నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. అది ఆయన హృదయంలో నొచ్చుకొనెను. ఆదికాండము 6వ అధ్యాయం 5 మరియు 6 వచనములు. 6 తరములుగా మనుషులతో పోరాడిన ప్రభు 7వ తరమునందు వచ్చిన హానోకుతో విశ్రమించుటకు సంకల్పించెను. 7 అంటను గూర్చి నేడును లోతుగా ధ్యానించి చూచెదము. ఆదాము నుండి అబ్రహాం వరకును 2000 సంవత్సరములు గతించిపోయాను. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలై ఉండేను. యేసుక్రీస్తు నుండి నేటి వరకును 2000 సంవత్సరములు. మొత్తానికి 6000 సంవత్సరములు. 6 దినమునందు రూపించబడ్డ మనుషునికి 6000 సంవత్సరములను ప్రభు దయచేశాడు. ప్రభు యొక్క దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కావున గడిచి వచ్చిన ఆ 6000 సంవత్సరములను ఆయనకు 6 దినం వలె ఉండును. ఇక 7వ దినము రానయ్యున్నది. దేవుని బిడ్డలారా, క్రీస్తుతో మనము 1000 సంవత్సరములు ఈ భూమిని ఏలేదము. నేటి ధ్యానమునకే కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథము 20 మరియు 21 అధ్యాయములు. సాయంత్రము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.